रक्तान्तस्पृहणीयदीर्घनयनं स्वाकुञ्चितभ्रूलतं हासस्मेरमुदारफालफलकं स्फूर्जत्कपोलारुणं श्रीकण्णं सनसं सुचारुरदनं पूर्णेन्दुबिम्बाननं वन्दे श्रीगुरुमूर्तिमिन्दुमकुटं శ్రీకామపీఠాధిపం. ఆత్మీయులారా, ఈ గురుకృపాలహరి అనేటువంటి దాంట్లో వచ్చినటువంటి ఈ యొక్క అత్యంత మధురమైనటువంటి శ్లోకం ఇది. ఈ యొక్క పద్యము సంస్కృత పద్యం అని చెప్పవచ్చు. దీని అర్థం ఎంత దీర్ఘంగా, ఎంత లోతుగా మనం ఎంత ప్రయత్నం చేసినా కవి యొక్క ఆలోచనను మనం అందుకుంటామో లేదో తెలియదు. అయితే మన బుద్ధికి తోచినంత, ఆ గురువు పలికించినంత మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రక్తాంత స్పృహణీయ దీర్ఘనయనం. ఈ యొక్క వేదం ప్రకారం మన కన్నులలో సూర్యచంద్రులు ప్రకాశిస్తూ ఉంటారు. అరుణకాంతులతో స్పృశించినటువంటి ఆ యొక్క దీర్ఘమైన నయనము అన్నారు ఆయన. అంటే జ్ఞాన చక్షువులు అని అర్థం. సూర్యుడు భగవానుడు వచ్చేసి జ్ఞానమునకు సంకేతం. ఆ విధంగా అరుణకాంతులు అనగా ఉదయిస్తున్నటువంటి ఆ యొక్క సూర్యకాంతిని తలపించేటువంటి దీర్ఘమైన నయనముట. ఇంకా ఆయన భ్రూలు ఉన్నాయి కదా, భ్రూమండలం, అది ఆ యొక్క అరుణకాంతులకు కుంచించి ఏ విధంగా ఆ యొక్క లతలు అలా వాడి అలా తగ్గినట్లుగా ఉందట ఆయన యొక్క భ్రూ అనగా కనుబొమ్మలు. ఎంత చక్కటి వర్ణన. తర్వాత ఆయన నుదురు భాగాన్ని వర్ణిస్తున్నారు. హాసస్మేరముదారఫాలఫలకం. దరహాసంతో చాలా ఉదారముగా కరుణతో అక్కడ ఒప్పారుతున్నటువంటి ఆయన ఫాలభాగం. ఎందుకనగా ఆ యొక్క ఫాలభాగంలో ఆయన శంకరుడు కావున మూడవ నేత్రం ఉంది. ఆ మూడవ నేత్రం కన్ను తెరవటం లేదు. తెరిస్తే అది భస్మైపోతాం మనమందరూ కూడా. అందుకే దాన్ని అలా మూసుకొని దరహాసంతో మనల్ని కరుణతో మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి ఆ ఫాలమట. మరియు స్ఫూర్జత్ కపోలారుణం. ఆయన చెంపలను వర్ణిస్తున్నారు. ఎలా ఉన్నాయి? అరుణకాంతులతో వికసిస్తున్నాయట. ఎందుకనగా ఆ సూర్యుని కన్ను నుండి వచ్చినటువంటి ఆ ప్రభ ఈయన చెంపలపైన విస్తారంగా విప్పారి ఉంది అని ఒక విధమై చెప్పుకుంటే, మరొక విధంగా వికసించినటువంటి కపోలం అనగా ఆయన ఒకసారి మందహాసం చేసినప్పుడు ఆ కపోలాలు అలా వికసిస్తాయి. అది ఆ యొక్క ముఖమండలం అంతా అలా ఉంది ఒక్కొక్క చోట కూడా. మరి ఆయన చెవులను వర్ణిస్తున్నారు. శ్రీకన్నం అన్నారు. శ్రీ అను పదమునకు సరి అయినటువంటిది స్థానము అన్నాడు. శ్రీ అనగా ఇక్కడ మనం వేదము తీసుకోవాలి. లక్ష్మిని భాషింపచేయునటువంటిది, సరస్వతిని భాషింపచేయునటువంటి, పరమేశ్వరుని భాషింపచేయునటువంటి కర్ణములు. మనం ఆయన చిత్రపటాన్ని చూస్తే విప్పారి ఉంటాయి ఆయన చెవులు. ఎవరైనా అలా విప్పారిన చెవులు ఉంటాయో సాముద్రిక శాస్త్ర ప్రకారం అనేక భాషలు అధ్యయనం చేస్తారని చెబుతుంది సాముద్రికం. అందులో వేదాధ్యయనం చేసి వేదాన్ని ఎప్పుడూ శ్రవణం చేస్తుంటారు ఆయన. అంటే ఎల్లప్పుడూ మంచి పలుకులనే ఆయన వింటూ ఉంటారు. అందుకే మంచి పలుకులే వినాలి. అందుకే మంచి పలుకులు, మంచి శబ్దములను ఎల్లప్పుడూ ఆకర్ణిస్తున్నటువంటి ఆ కరణములు అన్నారు. సనసం అక్కడ ముక్కు,
సుచారురదనం, చాలా అందంగా కనిపిస్తోంది ఆయన యొక్క నాసికం. ఇలా సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ముఖబింబము పూర్ణేందు బింబాననం. పౌర్ణమి రోజులా ఆ యొక్క చంద్రుడు ఉంటారో ఒక్కసారి ఆయన ముఖమును చూస్తే పరిపూర్ణమైనటువంటి చంద్రబింబాన్ని మనం చూసినట్టు అని. ఇక్కడ మొదట సూర్యభగవాన్ని వర్ణించాడు, చివరిలో ఆ యొక్క చంద్రభగవాన్ని వర్ణిస్తున్నాడు. ఎందుకు చంద్రుని చెప్తున్నారు ఇక్కడ? ఆ యొక్క సూర్యకిరణాలు చంద్రుని పైన పడినప్పుడు ఆ చంద్రుని కిరణాలు మనకు వికసిస్తాయి. అవి అంటే అది ఉపగ్రహం చంద్రుడు, సూర్యుడు గ్రహం. సూర్యమండలం నుంచి వచ్చినటువంటి ఆ లేలేత కిరణాలు చంద్రునిపై పడి చంద్రుని ద్వారా మనకు ఆ యొక్క వెలుతురు మనకు అందుకుంటాం రాత్రిపూట. అందుకే ఆయన పూర్ణ చంద్ర ప్రభాభాసమై వెలుగుతున్నారని ఆ యొక్క రచించినటువంటి రచయిత ఎంతో చక్కగా ఇక్కడ చెప్పడంలోనూ ఆయన ప్రకృతిని వర్ణించాడు. ఆయన సూర్యభగవాన్ని వర్ణించాడు, చంద్రుని వర్ణించారు, లతలను వర్ణించాడు. కపోల భాగమంతా కూడా వికసించిగా ఉన్నది అని చెప్తున్నారనమాట. ఆత్మీయులారా, ఈ యొక్క బ్రహ్మాండమునే శిరస్సు అని చెప్తారు. ఆ శిరస్సులో ప్రధానమైనటువంటివి అన్నిటినీ ఆయన వర్ణించారు. ఆ దేవతలందరూ కూడా ఈ యొక్క ప్రధానమైన జ్ఞానేంద్రియాల్లో ఉంటారు. ఆయన జ్ఞాన స్వరూపము, జ్ఞాన బింబము అని చివరిలో చెప్తున్నారు. పరిపూర్ణ జ్ఞాన బింబం. అక్కడ ఎవ్వరు వెళ్ళినా, పామరుడు వెళ్ళినా ఆయన దృష్టి వలన మనకు సర్వము కూడా జ్ఞానము పాదుకోవడానికి మనకు అవకాశం ఉంది. అందుకే అట్టి పరిపూర్ణ చంద్రబింబమును దర్శించుకున్నవాడు చాలా గొప్పవాడు అంటూ అందరి గురువులలోనూ చివరిగా అంటారు ఆయన, వందే శ్రీ గురుమూర్తి మిందు మకుటం శ్రీ కామపీఠాధిపం అన్నారు. అటువంటి శ్రీ గురుమూర్తి అంటే సలక్షణమైనటువంటి వారు ఆయన, గురుస్వరూపము. ఇంకా ఆయన కంటే వేరొక వస్తువు లేదు. ఆయన ఒక్కడే వందే, ఆయన ఒక్కడే జగద్గురువు. ఆయనకు మరొక పోలిక అనేది లేదు. మిందు మకుటం, మరియు ఆయన మకుటము లేని మహారాజు. అంటే ఆయన కిరీటాన్ని ఇంకొకరు ధరించడానికి వీల్లేదు. ఆయన చక్రవర్తి, ఆయనే శ్రీ గురువు, ఆయనొక్కడే స్వయం సహా సామ్రాజ్యాధిపతి. దేనికి? ఆ యొక్క శ్రీకామపీఠాధిపం. శ్రీకామము అనగా చక్కటి ధర్మయుక్తమైన కామములను వర్షింపచేయునటువంటి ఆ యొక్క కామకోటి పీఠానికి ఆయన అధిపతి, ఆయన చక్రవర్తి. అంటే ఇలాంటి జ్ఞానముతో ప్రకాశిస్తున్నటువంటి యోగ గురువు శ్రీ గురుమూర్తి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మరొక్కరు లేరు. ఇక్కడ అంటున్నారు ఆయన, అందుకే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయన అంటే ఇంకా మరి ఒక్కరు లేరు, ఆయనే. అంటే రెండవ వస్తువు అక్కడ లేదు, ఉన్నది ఒక్కటే. ఉన్నది ఒక్క సూర్యుడే, ఒక్క చంద్రుడే, ఒక ఆకాశమే అని చెప్పడానికి ఇంతటి చక్కగా ఆయన వర్ణించారంటే ఆయన రచించిన వారికి సాష్టాంగ దండ ప్రణామాలు మనం చెప్పాలి. ఇందులో మన బుద్ధికి తోచినది ఆ యొక్క పరమేశ్వరుడు నాకు తెలియచేసేటువంటి అవకాశాన్ని కల్పించిన మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఈ యొక్క స్తోత్రాన్ని చాలా చక్కగా ప్రతిరోజు కూడా జపించుకోవడం ద్వారా పరమేశ్వరుని యొక్క సంపూర్ణ కృపా కటాక్షం కలుగుతుందని చెప్తూ ఈ వాక్పుష్పములన్నీ కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు దివ్య పాద పద్మము సమర్పి సెలవు తీసుకుంటాను. వీటి మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర,
జై జై శంకర. హర హర శంకర. జై జై శంకర.